79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఒంగోలులోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు కంది రవిశంకర్ జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ ఆవశ్యకతను భావి భారత పౌరులకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, చిట్టెం ప్రసాద్, పిల్లి రాజేష్, పల్లా ప్రమీల తదితరులు పాల్గొన్నారు. महाराज का ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ ఆఫీసులో అందరం కలిసి ఈరోజు జెండా ఆవిష్కరణ చేశాం. ఇలాంటిది అందరూ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి పండుగని చేసుకోవాలని చెప్పి చిన్నపిల్లల దగ్గర నుంచే మన భారతదేశంలో నేర్చుకున్న కల్చర్ ఇది. ఈ కల్చర్ అనగానే ప్రతి ఒక్కళ్ళు కులమతాలకు అతీతంగా అందరూ ఈ పండుగ చేసుకుంటారు. ఈ స్వాతంత్ర దినోత్సవం పెద్దలు ఎంతోమంది కష్టపడి ఇది తీసుకొచ్చిన్నారు కాబట్టి ఇలాంటి పండుగని ప్రతి ఒక్కరు అందరి చిన్నపిల్లలకు కూడా అందరికి మనం చెప్పాల్సిన బాధ్యత మనకుంది. ఈ భారతదేశం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో మన జనసేన పార్టీ చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత తొలిసారిగా మనం ఈ రెండోసారిగా చేసుకోవటం, ఇది ఇలాంటి పండుగని మనం ఎప్పుడు పోను రాబోయే రోజుల్లో ఇంకా చేసుకోవాలని చెప్పి అన్నీ బాగా జరగాలని పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశీర్వాదం అందరికి ఉండాలని చెప్పి ఇవన్నీ ఇలాంటి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి రియాజ్ గారికి ఈరోజు అతనికి కూడా చైర్మన్గా వచ్చినందుకు మా అందరూ పార్టీ తరఫున మేము అందరూ ప్రతి ఒక్కరు చాలా సంతోషిస్తున్నాము. అందుకని మా కార్యకర్తలు, మా వీర మహిళలు అందరూ ప్రతి ఒక్కరు అందరూ వచ్చారు. ఈరోజు ఈ పండుగ చాలా వైభవంగా మేము చేసుకున్నాము. ఇలాంటి పండుగలు ఇప్పుడు చేసుకుంటూ ఉండాలని చెప్పి బాధ్యస్తూ నమస్కారం చేస్తాం. మెప్మా కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీహరి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. పీడి శ్రీహరి జాతీయ జెండాను ఎగురవేశారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి మహిళలు పారిశ్రామికవేత్తగా ఎదగాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మెప్మా పనిచేస్తోందన్నారు. వేడుకల్లో సిటీ మిషన్ మేనేజర్ ఫణిరాజ్ కుమారి, ఆర్పీలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. వాటికి బండ్లకి సంబంధం లేదు. सुजलां सुफलां मलयजशीतलां
ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి మరియు గౌరవ ప్రజాప్రతినిధులకి మరియు మా మెప్మా సంఘ ఆర్పీలకి, సిఓస్కి, సిఎంఎంలకి, టీఏలకి అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ముఖ్యంగా మా మెప్మా సంఘ కార్యాలయంలో ఈరోజు ఆర్పీలతో 79వ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు జరుపుకుంటున్నాము. మరియు ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి మా సంఘ సభ్యులకి వివరించడం జరిగింది. ఈ సంవత్సరం వినూత్నంగా స్మార్ట్ స్ట్రీట్స్, తృప్తి క్యాంటీన్స్, ర్యాపిడో సర్వీసెస్ మరియు ప్రతి ఒక్క మహిళ ఒక పారిశ్రామికవేత్త కావాలనే లక్ష్యంతో ఈరోజు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు లక్ష్యం మేరకు మేము ప్రతి ఒక్క ఆర్పీ చేత లైవ్లీహుడ్ యూనిట్స్ పెట్టించేదానికి మేము శ్రీకారం చుట్టడం జరిగింది. మరియు మా మిషన్ డైరెక్టర్ శ్రీ ఎన్ తేజ్ భరత్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యంగా మన మహిళలకి ప్రతి ఒక్క ఆర్పీకి ఒక టార్గెట్ అనేది ఇచ్చి ఉన్నారు. ప్రతి ఒక్క ఆర్పీ వాళ్ళ సంఘ మహిళలతో మంచి యూనిట్లు పెట్టించి ఈరోజు మరియు వాళ్ళకి ఇష్టమైన రంగాల్లో వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సీఈఓ చిరంజీవి, డిప్యూటీ సీఈఓ విమలమ్మ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన జిల్లా పరిషత్లో ఆగస్టు 15 స్వాతంత్ర దినం శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాం. నగరంలో విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఎస్ఈ మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో స్వాతంత్రాన్ని సంపాదించడం జరిగిందన్నారు. అలాగే మనం చేసే పనిలో కూడా శాంతియుతంగా ఆలోచించి పనిలో ప్రగతి సాధించినప్పుడే అమరవీరుల త్యాగాలను గుర్తించుకున్నట్లు అవుతోందని తెలిపారు. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆపరేషన్ ఇంజనీర్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాకినేని హరిబాబు జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి మిఠాయిలు పంచిపెట్టారు.
డెబ్బై 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 79వ స్వాతంత్రాన్ని పురస్కరించుకొని స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రామ్నగర్లోని విద్యుత్ భవన్ మా ఆఫీస్ దగ్గర పతాకావిష్కరణ జాతీయ పతాకావిష్కరణ చేయటం జరిగింది. ఆ సందర్భంగా అందరికీ కూడా ముందుగా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనం ప్రతి ఒక్కరిని కూడా జాతీయ ఐక్యతా భావము అట్లాగే మన భారతదేశ పట్ల గౌరవం అలాగే మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టిన స్వాతంత్ర సమరయోధుల పట్ల గౌరవం వాళ్ళని స్మరించుకోవటం మనకు ఆనవాయితీ. అలాగే మనం గడిచిన సంవత్సరంలో ఏం ప్రగతి సాధించాం ఇదంతా కూడా ఒకసారి నెమరు వేసుకొని మళ్ళీ జరగబోయే సంవత్సరానికి కొత్త ప్రణాళికలు వేసుకొని అవి ఎలా అచీవ్ అవ్వాలి, మళ్ళీ వచ్చే స్వాతంత్ర దినోత్సవం రోజు మనం వాటి గురించి మళ్ళీ చెప్పుకునే విధంగా ప్రగతి సాధించి ఆ విధంగా ముందుకి వెళ్ళాలని చెప్పేసి శాఖాపరంగా కూడా మా విద్యుత్ అధికారులు అలాగే సిబ్బందికి అందరికీ కూడా తెలియజేస్తూ అలాగే మనం ప్రతి ఒక్కరం కూడా కష్టపడి పనిచేసి మన సంస్థ పురోగతికి పాటుపడాలని గాంధీ రోడ్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి ది ఒంగోలు నేతాజీ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలకు అందజేశారు. పాదచారులకు ద్విచక్ర వాహనదారులకు జాతీయ జెండాలు అందజేసి మేరా భారత్ మహాన్ అంటూ నినాదాలు చేశారు. పచ్చిపులుసు వెంకట శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉషోదయ శ్రీహరినాథ్, దోగిపర్తి సుబ్బారావు, కమలాకర్, గుర్రం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. भारत माता की बोलो, भारत माता की, गांधी महात्मा की जय, गांधी महात्मा की, भारत माता की बोलो, भारत माता की, गांधी महात्मा की जय, गांधी महात्मा की. మార్కాపురం పట్టణంలో పండుగ వాతావరణంలో రైతన్నల ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ భారీ సంఖ్యలో ట్రాక్టర్లతో పట్టణంలోని అల్లూరి పోలేరమ్మ గుడి వద్ద నుండి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ వద్ద వరకు జరిగింది. మార్కెట్ యార్డ్లో విజయోత్సవ సభ నిర్వహించారు. కార్యక్రమానికి మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు నాయుడు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సూపర్ 6 హామీలు సూపర్ డూపర్ హిట్ అని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. మా మార్కాపురం నియోజకవర్గంలో రైతులకు ఒక పండుగ లాంటిది. మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు లోకేష్ బాబు గారు, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు,
మరియు మా వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ అచ్చెన్నాయుడు గారు వీరి ఆధ్వర్యంలో ఈరోజు మా నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. దానికి కారణం ఈరోజు ఏదైతే అన్నదాత సుఖీభవ కింద సుమారు 67 కోట్ల రూపాయల డబ్బులు సుమారుగా నా నియోజకవర్గంలో రైతాంగానికి అందుతా ఉన్నాయి. అంటే గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం మోసము అనేది ఎలా ఉంటుందో తెలియని విధంగా పరిపాలన చేస్తూ రైతాంగాన్ని సంతోషంగా చూడాలన్న ఉద్దేశంతో, సంతోషంగా ఉంచాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం కేవలం 13,000 రూపాయలు చేతులు దులుపుకుంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20,000 రూపాయల డబ్బులు రైతాంగానికి ఈరోజు ఇవ్వబోతా ఉన్నాం. అంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనే దానికి ఇంతకన్నా నిదర్శనం లేదు. సూపర్ 6 పథకాలు సూపర్ డూపర్గా హిట్ అయి ప్రజలకు దూసుకొని పోతా ఉన్నాయి. ఈ సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు మేము మరింత చేరువయ్యాం. ప్రజలకు ఏం కావాలన్నా కానీ చేసేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందనే దానికి ఇది ఒక నిదర్శనం. ఇటీవల వైసీపీ పార్టీ వాళ్ళు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పి ప్రచారాన్ని తీరుస్తా ఉన్నారు. నేను అందుకనే వాళ్లకు నిజంగా చిత్తశుద్ధి కానీ నిజంగా వాళ్ళకి ప్రజల పట్ల అవగాహన కానీ లేదని అంటా ఉన్నా. ఎందుకంటే మేము మోసం చేసింటే ఈరోజు పులివెందులో మాకు ఓట్లేరు, మేము మోసం చేసింటే ఒంటిమెట్లో మాకు ఓట్లేరు. ఈరోజు డిపాజిట్లు కూడా గల్లంత పరిస్థితిలో భారీ మెజార్టీతో మాకు ఇచ్చి మమ్మల్ని గెలిపించారని అంటే దీన్ని బట్టి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో రైతాంగం పట్ల ప్రేమతో ఉందా లేదా అనే దానికి ఇదే ఒక్కడే నిదర్శనం. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర ఫలాలను ప్రజలందరూ అనుభవిస్తూ సుఖ సంతోషాలతో ఉండాలని టంగుటూరి ఎస్ఐ నాగమల్లేశ్వరరావు అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టంగుటూరు పోలీస్ స్టేషన్లో సిబ్బంది స్కూల్ విద్యార్థులతో కలిసి జెండా ఎగురవేశారు. స్వాతంత్ర పోరాటం ఆవశ్యకతను తెలియజేస్తూ పోరాట యోధుల నుండి స్ఫూర్తి పొందారని, వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈరోజు స్వేచ్ఛగా మన హక్కులను మనం అనుభవిస్తున్నాము అంటే సుమారు దాదాపు 2 శతాబ్దాల పైగా మనం బ్రిటిష్ వాళ్ళ కాళ్ళ కింద తొక్కబడి మనకి ఎటువంటి స్వేచ్ఛ లేకుండా, మనకున్న అభిప్రాయాన్ని కూడా వెలిపించుకోలేకుండా, మనకున్న హక్కులు అనుభవించుకోకుండా అంత ఇబ్బంది పడి ఉన్నాం. ఆ సమయంలో మనకు ఏదైతే ఉందో పెద్దలు అందరూ కలిసి వాళ్ళ ధనమాన ప్రాణాలని పణంగా పెట్టి మన భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించడానికి ఎంతో కష్టపడ్డారు. కాబట్టి మన అందరం వాళ్ళ యొక్క ఆశయాలని ముందుకు తీసుకుపోతూ భారతదేశాన్ని ప్రపంచంలో ముందు ఉండే విధంగా అన్ని రంగాల్లో మన వంతు మనకు చేతనైన విధంగా దానికి దోహదపడతామని చెప్పేసి మీరు కూడా దాంట్లో పాటుపడాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు భారతదేశాన్ని ఏం చేయాలి, నెంబర్ 1గా ఉండేటట్టు ప్రపంచంలో మనందరం ఎవరికి విధంగా వాళ్ళు కష్టపడాలి. ఓకేనా? ఓకే. ఇక్కడికి అందరూ విచ్చేసిన మీ చైతన్య స్కూల్ విద్యార్థులకి, మా స్టాఫ్ అందరికీ మరొకసారి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాం. నగరంలోని ప్రసిద్ధిగాంచిన జూవెట్ మెమోరియల్ బాపిస్ట్ చర్చ్ ఆవరణలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సంఘస్థులు నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థన చేశారు. జాతీయ పతాకాన్ని సంఘ కాపరి కనమాల ప్రసాదరావు, కనమాల రంజిత్ కుమార్ జెండాను ఎగురవేశారు. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ స్వరూప్ కుమార్, ట్రెజరర్ పాలేటి జరూషా, అరుణ్, ధీరజ్, జైపాల్ పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందరో అవకాశము, అలాగే దేవుడు కూడా మనకి
మనం చర్చి యందు ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరపడం నిర్వర్తించాము. ఇందును బట్టి ఈ చర్చి యాజమాన్యానికి కల్పించిన గొప్ప అవకాశం ఆ సెక్యులరిజంలోనే ఉంది. అందులో ఇమిడి మనం జీవించే వేడుకలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి చర్చి సంఘ పెద్దలకు నిర్మల్ సాగర్ ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి మాజీ చివెట్ మెంబర్ జివెట్ మెంబర్ బాప్టిస్ట్ సంఘ పక్షముగా ఈరోజు మరి బ్రిటిష్ వారి దాస్య సుంకరాల నుంచి మనకు విడుదల కలిగింది. మానవ ప్రేమతో చాటుదాము 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 చాటుదాము. చప్పట్లు కొట్టకూడదండి. సెల్యూట్. క్రైస్తవులు కూడా అటువంటి ఉన్నతమైనటువంటి క్రైస్తవ సోదరులుగా కాబట్టి మనం ఎంతోమంది ఆదర్శవంతులు ఉండాలి, ఎంతోమంది మార్గదర్శకులు ఉండాలి. మన యొక్క సమర్పణలో క్రీస్తు ప్రభుని ప్రతిబింబింపజేయాలి. శ్రీశైలం సమీపంలో 2 ఏళ్ల పసిపాపను చిరుతపులి ఎత్తుకెళ్లిన ఘటన చిన్నారుట్ల గిరిజన గూడెంలో చోటు చేసుకుంది. చిరుతను చూసిన చెంచు గిరిజనులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. శ్రీశైలం సమీపంలోని చిన్నారుట్ల చెంచు గిరిజన గూడెంలో చిరుతపులి హల్చల్ చేసింది. ఆరు బయట నిద్రిస్తున్న 2 సంవత్సరాల చిన్నారి అంజమ్మను మెడ పట్టుకుని చిరుతపుల్లి ఎత్తుకెళ్లడంతో చిరుతపులిని తండ్రి అంజయ్య వెంబడించారు. భయపడిన చిరుతపులి పసిపాపను చెట్ల పొదల్లో వదిలి పారిపోవడంతో పాప తండ్రి ఊపిరి పీల్చుకున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాపను హుటాహుటిన సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని, ధర్నాకు దిగి తమ ప్రాణాలకు రక్షణ కల్పించడం లేదని ఆగ్రహించారు. ఏ టైంలో ఇక్కడ వచ్చింది ఏమో మాకు నా దృష్టికి రాలేదు. 10 గంటలకు వచ్చింది, వెంటనే వచ్చాను. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తుంది వచ్చానంటే పాపెట్టు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. జిల్లా సమగ్రాభివృద్ధితో పాటు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ఘనంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. దేశ స్వాతంత్ర్యం కోసం అమరులైన వారి త్యాగాలను స్మరించుకోవాలన్న ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నాయకులు.
ఎందరో పోరాట యోధుల ఫలితంగానే దేశానికి స్వాతంత్రం లభించిందన్న పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. బ్యాంకు ఆవరణలో జాతీయ పతాకం ఆవిష్కరణ. డి న్యూస్లో నేటి మాట. మన కోసం, మన కుటుంబం కోసం బ్రతకడమే జీవితం కాదు, దేశం కోసం ప్రాణాలర్పించడమే జీవిత పరమార్థం. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.